అమ్మ నా దొంగ డాడీ, ఎన్ని ప్లాను? తీసుకోబెట్టే పద. వీళ్ళేంటి బామ్ ఇలా రౌండప్ చేశారు? ముందుగా నీళ్లు పట్టాం కదే, అందుకే అనుకుంటాను. ఆ బిందెలు అక్కడ పెట్టండి. మేము పట్టుకున్నాం కదా, మేమెందుకు పెట్టాలి? ఇక్కడ క్యూ ఉంది కాబట్టి. క్యూలో ఎవరు ఫస్ట్ బిందె పెట్టుంటే వాళ్ళే పట్టుకోవాలి కాబట్టి. ఇజ్ ఇట్? ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఆర్య సార్తో డిస్కస్ చేసిన తర్వాత మీకు టెండర్ గురించి అప్డేట్ చేస్తాను. బాయ్. సండే, నీకు ఈ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువైపోయాయి. కంపెనీ ఫోన్సే సార్. కొత్త ప్రాజెక్ట్ టెండర్ కొటేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఏదో ఒకటి చెప్తావులే గానీ పద, జాగింగ్కి వెళ్దాం. జాగింగా? నీతోనా? వాట్ యు మీన్? ఇంతకు ముందు ఎప్పుడు నాతో జాగింగ్కి రాలేదా? వచ్చాను కాబట్టి అది ఎంత రిస్కో నాకు తెలుసు. నీకే అవలేలుగా 10K రన్ కొట్టేస్తావు, మాకు 10 నిమిషాలకే ఆయాసం తన్నుకొచ్చేస్తుంది. మరి అందుకే చూస్తూగా ఉండాలనేది. ఎందుకు? నీతో ఇలాంటి పంచులు తింటానుగా? నేను రాను, నన్ను వదిలే. సండే, అలా అంటే ఎలా చెప్పు? నా కంపెనీ ఎవరిస్తారు? నా సెక్యూరిటీ ఎవరు చూస్తారు? అలాగా? సరదాలకి షికారులకైతే బ్రహ్మచారులు పనికిరారు, జాగింగ్లకి మాత్రం కావాలి. సండే, సరే సర్లే, ఇంతకీ ఏంటి? నీకు కంపెనీ కావాలి అంతేగా? అను తీసుకెళ్ళు. అనునా? ఇప్పుడు తనెలా వస్తుంది సండే? జాగింగ్ చేసుకుంటూ వస్తుందార్యా. ఇంట్లో పండగ పనులు పెట్టుకుని నాతో జాగింగ్కి ఎలా వస్తుంది? పైగా తను చీర కట్టుకుని అందంగా తయారైంది. ఏంటేంటేంటి ఏమన్నారు? అదే, తను శారీలో ఉంది, జాగింగ్ కంటే ఎలా వస్తుంది అని. ఓ, శారీలో ఉంది అని చెప్తే చాలుగా? అందంగా ఉంది అంటే ఎంతలా అబ్జర్వ్ చేస్తున్నారో చూస్తాను. నా పెళ్ళ నా ఇష్టం. టైటిల్ బాగుంది. అయితే తమరి పెళ్ళాన్ని తమరే తీసుకెళ్ళండి, మేమెందుకు? వస్తే హ్యాపీగా తీసుకెళ్తాం. నిన్ను బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎందుకు రాదు? నువ్వు అను, రావా అను, మీరు పిలిస్తే రానా అని వచ్చేస్తుంది. ఏంటి నమ్మవా? జస్ట్ ఎ మినిట్, చూసుకో. అను, నువ్వు ఇప్పటి వరకు శారీలో ఉన్నావు కదా? అవును సార్, కానీ మీతో జాగింగ్కి వెళ్ళాలని చెప్పేసరికి చేంజ్ చేసుకుని వచ్చేసాను. మరి ఇంట్లో పండగ పనులు అవి ఇవి? అయ్యో పర్లేదు సార్, అమ్మ నన్ను చూసుకుంటారు. అయినా అవి నా రెస్పాన్సిబిలిటీసే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బామ్మ. ఆగండి, బిందెలు దించేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతే ఎలా? అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం ఎవరు చేస్తారు? ఇక్కడ కల్లాపి చల్లి ముగ్గులు ఎవరు పెడతారు? బస్తీలో చాలా మంది లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించుకోండి. అసలు మాకు ఇవన్నీ చేత కాదు, మేము చెయ్యం. చెయ్యరా? మేము చెయ్యం. చెయ్యరా? చెయ్యమంటే చెయ్యం. రే సంపత్తు,
నేను ఈ బస్తీలో ఉన్నప్పుడు నేను చెప్పింది వినకుండా నన్ను ఎదిరించిన ఆ తాగుబోతి వెంకన్నని ఏం చేశానురా? వేడి వేడి గంజినీళ్లు ఒంటి మీద పోసి ఒళ్ళంతా బొబ్బలు 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 వచ్చేలా చేసావు బామ్మా. పెళ్ళాన్ని అనుమానించి కొడుతున్నాడని చెప్పి ఆ శేఖరం గారిని ఏం చేశానురా? 2 రోజులు చీకటి గదులు బంధించేసి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా బుద్ధొచ్చేలా చేసావు బామ్మా. అత్తగారికి అన్నం పెట్టకుండా వేధించిందని చెప్పి ఆ గయ్యాళి కోడలు కనకాన్ని ఏం చేశానురా? ఆ కనకాన్ని కండలు ఊడేలా సునకంతో కనిపించేసావు బామ్మా. ఏంటి నీ గుర్తున్నాయి చెప్తావా? చెప్పు చెప్పు. లవ్వర్ ఫేర్ పెట్టుకున్న లలితకి గుండు కొట్టించడం, కూతుర్ని తప్పుదోవ పట్టించిన సుందరాన్ని 2 కాళ్ళు వెరక్కొట్టి మంచాన పడేయటం. చాలు 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 చాలు. ఏం చేయాలో చెప్పండి, చేస్తాము. అలా రండి దారికి. పనులు జరిగినట్టే. ఏ పిల్ల, అప్పుడే అరిసిపోయావా? ఏ ఓల్డ్ నా మీదే చెయ్యేస్తావా? నేనెవరో తెలుసా నీకు? మాన్సి వర్ధన్, వైఫ్ ఆఫ్ నీరజ్ వర్ధన్, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ గారి సిస్టర్ ఇన్ లాని. మైండ్ ఇట్. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తానే. క్షమించమ్మా, నీ బ్యాక్గ్రౌండ్ తెలిసి తప్పు చేశాను. పాపం మన రాక్షసి బామ్మను కూడా భయపెట్టేసింది మాన్సి మేడం. మిమ్మల్ని అలా నెత్తి మీద మొట్టకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి అమ్మా. ఏంటి బామ్మ భయపడదా? ఏంటి కాసేపట్లో పేలింగ్ సౌండ్ వస్తుందా? ఇలా ఒకటి పీకాల్సింది. ఈ ఓల్డ్ లేడీ నన్ను కొట్టింది మామ్. నిన్ను సపోర్ట్ చేస్తే నాకు 2 పడతాయి. కామ్గా చెప్పిన పని చేసి జంప్ అయిపోదాం బేటే. తప్పదు బేటే, ప్లీజ్. ఏంటే ఆ గుసగుసలు? ఏం లేదు పంపిస్తున్నాను బేటే. గో 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 గో. వెళ్ళవే ప్లీజ్. వస్తుంది గో. అది కాంతమ్మ లెక్కంటే.